పేదల ఇళ్ల పట్టాల రద్దు నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. చంద్రబాబు మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తి కట్టడానికా, పేదల సొంతింటి కలను నాశనం చేయడానికా అని నిలదీశారు. పేదలకు పథకాలు ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్న వాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని మండిపడ్డారు. చంద్రబాబు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయిందని ట్వీట్లో పేర్కొన్నారు వైఎస్ జగన్. పేద అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి మరీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్ని రద్దు చేసే అధికారం ఎవరిచ్చారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. పేదలు ఇల్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన స్థలాల్ని లాక్కుంటారా అని మండిపడ్డారు. అక్క చెల్లెమ్మల ఉసురు పోసుకుంటారా? తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేదవారి సొంతింటి కలను నిజం చేసేలా పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల పట్టాలను అక్క చెల్లెమ్మలకిచ్చి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించామని వైఎస్ జగన్ గుర్తు చేశారు. కొనుగోలుకే 11,871 కోట్లు ఖర్చు చేశామని, తమ ప్రభుత్వంలో పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల విలువ మార్కెట్ రేట్లతో చూస్తే 1.5 లక్షల కోట్లకు పైమాటే అన్నారు. ఇంటి పట్టా విలువే ఒక్కో చోట 2.5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ఇళ్ల పట్టాల కోసం, ఇళ్ల కోసం ధర్నాలు, ఆందోళనలు వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల కాలంలో కనిపించకపోవడమే తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు వైఎస్ జగన్. చంద్రబాబు జీవితకాలంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేశారా అని నిలదీశారు. చంద్రబాబు చేయకపోయినా తమ హయాంలో చేపట్టిన మంచి పనుల్ని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 21.75 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని శాంక్షన్ చేయించి మొదలుపెట్టడం ద్వారా ఏకంగా 17,005 కాలనీలు ఏర్పడ్డాయి. కోవిడ్ లాంటి సంక్షోభాలను ఎదుర్కొంటూ అనతి కాలంలోనే ఇందులో 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం. అక్టోబర్ 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లను ప్రారంభించి చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించామని గుర్తు చేశారు. చంద్రబాబు గారు మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా? అలా చేయకపోగా ఇప్పుడు మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు నిలిపివేశారు? ఇది పేదల ఆశల్ని వమ్ము చేయడం కాదంటారా అని ఎక్స్ వేదికగా నిలదీశారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ హయాంలో లబ్ధిదారులకు సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణానికి అవసరమైన దాదాపుగా 12 రకాల సామాన్లు తక్కువ ధరకే అందించామన్నారు వైఎస్ జగన్. పేదలకు ఇల్లు కార్యక్రమం ముందుకు వెళ్లకూడదని చంద్రబాబు కుట్రలు చేసి కోర్టులో కేసులు వేయించారని చెప్పారు. దీనికి తోడు 17 నెలల కాలంలో పేదలకు ఇళ్ల విషయంలో కూటమి ప్రభుత్వం పనితీరు సున్నా, ఏ ఒక్కరికి పట్టా ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. ఇంత చెత్తగా పరిపాలిస్తూ మరోవైపు పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలను లాక్కుంటున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, పేదల కొరకు అవసరమైతే దీనిపై న్యాయ పోరాటాలు చేస్తామని, వారికి అండగా నిలబడతామన్నారు. ధర్నాలు, నిరసనలు, ఆందోళనలకు సిద్ధం కావాల్సిందిగా కేడర్కు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.